మొలగలే ఇప్పుడు పూర్తి మొలగలా ఎక్కడికి పెట్టుకోవాల్సిన అవసరం చూడాలి. 90% అయిపోయిందమ్మా. దీనికి ఆల్మోస్ట్ లేదు. కాదు కదా ట్రాన్స్ఫార్మర్ అది ట్రాన్స్ఫార్మర్ మాత్రం 2 చెరువులు ఉన్నాయి. మా 2 కొట్టేసి 25,000 పంపించాను. పంట లేకపోతే ఆ వార్న్ అయితే అంత అందులో పంట అంటారు. తీసుకొస్తున్నాం రెండు పంటలు 2 ఒకటేమో గవర్నమెంట్ ఒకటి మేము పంపుతున్నాం. పంట ఒకటి అది అయిపోయింది కదా ఇప్పుడు మీరు చూసింది మొదటి పెట్టి దీని నుంచి కొల్లేటి మొగ దాకా మెయిన్ అమ్మ అక్కడ నేరోయింగ్ అయిపోయింది. అది చేసి ఇదేమో బాగా జరిగింది. ఇక్కడి నుంచి ఇప్పుడు మనం చేస్తాం. మనం అక్కడ టర్నింగ్ తిరిగా మెయిన్ రోడ్ అక్కడ దాకా 2 రైల్వే జయప్రకాష్ గారు ఎప్పుడు మొదలు పెడతారు? అవతల పక్క దూరంగా పంటలు వచ్చేసినాయా? నడిపించా అసలు పాత బ్రిడ్జ్ అమ్మా. ఈ ఫ్లో చాలా లేదని కొత్త బ్రిడ్జ్ అయితే అది లేదు. 2 పోర్షన్లు ల్యాండ్ ఉన్నది. అందుకని ఇక ఆ ల్యాండ్కి ఇది ఉండాలి. కానీ తీసిన ఉపయోగం లేదు. ఇది ల్యాండ్ కానీ చేస్తే మెయింటైన్ బై అని ఏదో కంపెనీ చూడాలి. అమ్మా చాలా వీడ్స్ ఉన్నాయని అందువల్ల వాటర్ వెళ్ళట్లేదని చెప్పేసి అప్పుడు కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఈసారి మన ఎమ్మెల్యే గారి ఇనిషియేటివ్ తోటి అందరూ సొంత ఇన్వెస్ట్మెంట్ లోకల్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఇంత మనం క్లియరప్ చేసుకున్నాము. సో మనకు మొత్తం ఒక 187 acres దాకా ఉన్నాయి. అందులో 20 acres లాస్ట్ 10 daysలోనే ఎంక్రోచ్మెంట్ ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ బండ్ బ్రీచ్ చేస్తూ అందులో ఉన్న వీడు కూడా క్లియరెన్స్ చేసుకొని మనం అవుట్లెట్ కోసం వే క్లియర్ అవుట్ చేస్తున్నాము. సో ఇది జరుగుతుంది. మనకు వాతావరణం కోఆపరేట్ చేయడం వరకు కంటిన్యూ దిస్ వర్క్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎసెన్షియల్ వర్క్. గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ప్రపోజల్స్ కూడా వెళ్ళినాయి దీనికి పర్మనెంట్ సొల్యూషన్కి. ఈ మధ్యకాలంలో మనకు మళ్ళీ ఫ్లడ్ అలర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఎమర్జెన్సీ కింద ఈ వర్క్లో టేకప్ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఇనిషియేటివ్ అండ్ ఆల్ ద లోకల్ సపోర్ట్స్ ఉన్న ఇంకా ఒక లొకేషన్లో వాటర్ యూజర్ అసోసియేషన్స్ కూడా ముందుకు వచ్చి వాళ్ళ డ్రైన్స్ కూడా వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా క్లియర్ చేసుకున్నారు. గారు చెబితే ముఖ్యమంత్రి గారు చెప్పి ఇంకా కొంత డిలే ఉన్నా కలెక్టర్ గారు మరి ఏలూరు కలెక్టర్ శ్రీమతి వెట్రి సెల్వి గారు అలాగే పశ్చిమ గోదావరి కలెక్టర్ గారు అవి నాగరాణి గారు వాళ్ళు స్పెషల్గా ఇరిగేషన్ డ్రైనేజ్ వాళ్ళకి చెప్పి చాలా
నా మనసు, ఎందుకంటే చేసింది చాలా తప్పు పని. ఉప్పుటేరు బెడ్లోకి వచ్చి వాళ్ళు చెరువులు కన్స్ట్రక్ట్ చేసుకున్నారు, ఆ చెరువులన్నీ తీసేస్తున్నారు. ఇది వాళ్ళకి లాభం ఉండదు కానీ పైన ప్రజలకు ఎంత రిలీఫ్ ఇస్తుందో తప్పకుండా. ఈ జరుగుతున్న వలన ప్రాక్టికల్గా గత 50 ఏళ్లలో ప్రతి వర్షాకాలం కైకలూరులో రోడ్లు మునిగిపోయి ఇప్పుడు దాకా మొలగల, రేపు కూడా మొలగవని అనుకున్నాం. ఇంకా బాగా చేస్తాం. 2 నియోజకవర్గాల ప్రజల తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.